It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 215 మార్నింగ్ 4:00 లేసాను. అండ్ ఈరోజు మన బర్త్‌డే గూడా. సో, లేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్‌లో లెసన్ నెంబర్ 6 ఇంట్రెస్టింగ్ లెసన్ అనమాట. చాలా బావుంటది. వాచ్ టిల్ ద ఎండ్. సో, సాటర్‌డే అయినా మాస్టర్ అకాడమీ ఓపెన్ ఉందన్నారు. సో, ఎళ్లి ప్రాక్టీస్ చేస్తున్నా. చూడండి వ్రాప్స్ కట్టుకుంటున్నా. చాలా బాడీ అన్ని పెయిన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ గోయింగ్. చూడండి నా బట్టల పైన మీకు చెమటలు కనిపియవు. బట్ నా అపోజిట్ ఉన్న అన్న పైన ఆ డ్రెస్ చూడండి అనేది. ఆ చెమటలు బట్టి గెస్ చేయండి మనం ఎట్లా ప్రాక్టీస్ ఉంటదో. తర్వాత లెగ్స్ కండిషనింగ్ చేసినామనమాట. బాగా పెయిన్ వస్తది. దెబ్బ గట్టిగా తగులుతది. అంటే మీకు చూడడానికి అది సింపుల్‌గా అనిపియచ్చు. బట్ దెబ్బ జర గట్టిగా తగులుతది. అంటే ఏందంటే ఎంత తగిలినా, ఎంత గట్టిగా తన్నినా మనకి పెయిన్ రావద్దు అని కండిషన్ చేస్తున్నామనమాట. సో, అకాడమీ అయితే ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయింది సాటర్‌డే రోజు. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. ఇంటికొచ్చి మార్నింగ్ చదివిన టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అబౌట్ ఇమాజినేషన్ గురించి అందరికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. తర్వాత మా బ్రూస్ లీ గాని హెల్త్ పాడైతే హాస్పిటల్ తీసుకెళ్ళాం. బాగా సిక్ అయిపోయినాడు 2 రోజుల నుంచి. సో, తర్వాత జిమ్‌కెళ్ళిపోయినా. జిమ్‌లో ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. చూద్దాం ఏం వర్కౌట్ చేయగలుగుతానో. ఇక స్టార్టింగ్ విత్ సమ్ రోలింగ్. బాడీ పెయిన్స్ ఉన్నాయనేసి డైరెక్ట్‌గా వర్కౌట్ చేయలేదు. కొంచెం మసాజ్ చేసుకున్న బాడీ అంతా. బ్యాక్ అంతా నొస్తుంది. ఇక ఫ్రెండ్ ఉదయ్ ఉంటాడు జిమ్‌లో. ఆయనతో మసాజ్ చేయించుకున్నా. వీడియో జర స్పీడ్‌గా చేసిన. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ వీడియో. జస్ట్ 20 సెకండ్స్‌లో పెట్టినా అనమాట. అంటే మసాజ్ చేసుకుంటే ఏమైతదంటే కొంచెం అక్కడ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అయితది కదా! ఆ లాక్టిక్ యాసిడ్ ఫ్లష్ అవుట్ అయిపోతదనమాట. ఫ్లష్ అయిపోవడం వల్ల మనకి పెయిన్ తగ్గుతది. సో, ఇప్పుడు బ్యాక్ అండ్ బైసెప్ చేద్దాం అనుకున్నా. బట్ బ్యాక్ పెయిన్ ఉందనేసి బైసెప్ అండ్ ట్రైసెప్ చేసిన. మీరు చూస్తున్నారు బైసెప్ అండ్ ట్రైసెప్ వర్కౌట్. ఆల్టర్‌నేట్‌గా చేస్తున్నాను అనమాట. బార్బెల్ కర్ల్, ట్రైసెప్ పుష్ డౌన్. మీరు చూస్తున్నారు చూడండి నా ట్రైసెప్. ఇట్లా ప్రాపర్ ఫామ్‌తోని ప్రాపర్‌గా కొట్టాలి. అగైన్ బైసెప్ హ్యామర్ కర్ల్ అనమాట ఇది. బట్ రోప్‌తోని చేసిన. దీంతో మన జిమ్ అయిపోయింది. బాడీ పెయిన్స్ ఉన్నాయని మనం వర్కౌట్ చేసాం. దట్ ఈస్ అబౌట్ అవర్ ఛాలెంజ్. ఇంకంతే కదా! పెయిన్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లో వండుకునేటోళ్ళం కాదు మనం. ఇంటికొచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా మన బర్త్‌డే కాబట్టి ఈవినింగ్ కజిన్స్‌తోని బయటికెళ్ళి ఆళ్ళకి చిన్న పార్టీ ఇచ్చేసిన. ఇంటికొచ్చేసా చెల్లె బండి పైన. సో, దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దట్స్ అబౌట్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడీ. వాచ్ టిల్ ద ఎండ్. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 215 ఆఫ్ 369. ఈరోజు సమ్ స్పెషల్ డే అనమాట మనకి. ఎందుకంటే ఈరోజు నా బర్త్‌డే. నా బర్త్‌డే ఉంది. బట్ మన బర్త్‌డే మనకేం ఆపదు కదా! ఛాలెంజ్ చేయడానికి వస్తుంటది లైఫ్‌లో పండగలొస్తుంటాయి, బర్త్‌డేలొస్తుంటాయి, అన్నొస్తుంటాయి. బట్ మన గోల్ ఏంది? మనం సిన్సియర్‌గా దాని గురించి ఎవ్రీ డే ఎఫర్ట్ పెట్టాలి. డైలీ అట్‌లీస్ట్ అది ఏ రోజైనా పర్లేదు అట్‌లీస్ట్ ఒక 3, 4 గంటలు మనం అనుకున్న గోల్ రైట్ మనం దానిపైన ఇన్వెస్ట్ జేయాలి. దట్స్ అవర్ డ్యూటీ. ఈ 20స్‌లో మాత్రం మనం ఎంత తక్కువ ఎంజాయ్ జేసి, ఎంత ఎక్కువ కష్టపడితే 30స్, 40స్, 50స్ అంతా హ్యాపీగా ఉంటామనేది ఈరోజు నా బర్త్‌డే రోజు. ఎంజాయ్ జేయొచ్చు. రైట్ రాత్రంతా ఫ్రెండ్స్‌తో బయట తిరగొచ్చు. బట్ పడుకోవాల్సొచ్చింది. పొద్దుగాల అకాడమీకెళ్ళొచ్చిన. మీరు చూడండి మాస్టర్ అకాడమీ పెట్టండి. ఇప్పుడు జిమ్‌కెళ్తా. ఫుల్ బాడీ పెయిన్స్. బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయి నాకు. లెగ్స్ దగ్గర పెయిన్స్ ఉన్నాయి. ఈ సైడ్స్‌లో పెయిన్స్ ఉన్నాయి. షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ మేనేజ్ టు డూ. అకాడమీకెళ్ళిపోయినా. తర్వాత ఇప్పుడు జిమ్‌కెళ్ళాలి. సో, అకాడమీకి, జిమ్‌కెళ్ళే మధ్యలో నేనొచ్చి మాట్లాడతా. అకాడమీ అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడతా కాబట్టి, సో, చూద్దాం జిమ్‌లో ఏ వర్కౌట్ చేయగలుగుతానో, ఏం చేయగలుగుతానో ఈవెన్ ఐ డోంట్ నో. అండ్ ఈవినింగ్ గూడా ఇంకా చిన్నగా లైట్‌గా ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీ వాళ్ళతోని బయటికెళ్తా. సో, దట్స్ అబౌట్ మై బర్త్‌డే టుడే. 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్‌లో లెసన్ నంబర్ 6 ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నామనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్, చాలా చాలా ఫ్యాంటాస్టిక్ లెసన్ అది. దాని లెసన్ పేరేంటంటే ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మన లైఫ్‌లో అనేది ఈరోజు మన నెపోలియన్ హిల్ చాలా వండర్‌ఫుల్ ఎగ్జాంపుల్స్‌తోని, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్‌తో మనకు అర్థమయ్యేలా చేశాడనమాట. బేసిక్‌గా మనము దేన్ని ఇమాజిన్ చేసుకుంటామో అదే మనకు రియాలిటీలో వచ్చే ఛాన్స్ ఉంటదని ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తుంది. చూడండి మనం చిన్నగున్నప్పుడు మనం ఏదైనా సైకిల్ కావాలని అడుగుతాం ఇంట్లోలకి. సైకిల్ కావాలన్నప్పుడు ఏం చేస్తాం?
మమ్మీ, మమ్మీ నాకు సైకిల్ ఇప్పియండి అని వాళ్ళ ఎంట పడతాం. రైట్? ప్రతి ఒక్కరు చిన్నప్పుడు సైకిల్ అనేది వాళ్ళకొక గోల్ ఉంటది. సో, మనం ఏం చేస్తాం? వాళ్ళు సైకిల్ ఇప్పేయడానికి కొనడానికెళ్ళినప్పుడు నాకు ఇలాంటి సైకిల్ ఉంటే బావుంటది. నేను ఇట్లాంటి సైకిల్ కొనుక్కుంటే బావుంటది. అంటే మనం ఏం చేస్తామంటే దాన్ని ఆ పని జరగక ముందుకు దాన్ని బాగా ఇమాజినేషన్ చేసుకుంటాం. ఎప్పుడైతే నువ్వు బాగా ఇమాజినేషన్ చేసుకుంటావో అది నీ లోపల చాలా స్ట్రాంగ్ ఉండిపోతదనమాట. ఎప్పుడైతే అది నీ లోపల స్ట్రాంగ్ ఉంటదో డెఫినిట్‌గా దాన్ని పేరెంట్స్ సెన్స్ చేయగలుగుతారు. అరే! వీడు బాగా ఎక్కువ ఊహించేసుకుంటున్నాడు. ఎక్కువ అనుకుంటున్నాడు. వీనికి ఇయ్యకపోతే ఇబ్బంది పడతాడేమో అని వాళ్ళు అప్పు చేసో, సప్పో చేసి ఏదో ఒకటి చేసి మనకు తెచ్చిస్తారు. సో, ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థమైంది. ఎప్పుడైనా నీ డిజైర్ అంటే మనకున్న కల గాని, మనకున్న గోల్ గాని మన లోపల చాలా స్ట్రాంగ్‌గా నాటుకుపోవాలంటే మనం దానికి ఏం యాడ్ చేయాలంటే ఇమాజినేషన్ యాడ్ చేయాలి. గొప్ప గొప్ప సెలబ్రిటీస్ చూడండి, పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ చూడండి. ప్రతి ఒక్కరు ఏం లేనప్పుడు నువ్వు ఏం చేసినావంటే నా దగ్గర ఏం లేకున్నా అన్నీ ఉన్నట్టు నేను ఇమాజినేషన్ చేసుకున్నా. అండ్ ఈరోజు నాకు అన్నీ రియల్‌గా వచ్చినాయి. నేను ఏదైతే ఇమాజినేషన్ చేసుకున్నానో అవన్నీ నేను రియల్‌గా సాధించగలనా? నాకెలాంటి ఇల్లు గావాలో అలాంటి ఇల్లు కట్టించుకోగలనా? నాకెలాంటి కార్ గావాలో అలాంటి కార్ కొనగలనా అన్నారు. అంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ వేర్? యువర్ ఇమాజినేషన్. అంటే మనము మన మైండ్‌లో 2 టైప్స్ ఆఫ్ ఇమాజినేషన్స్ ఉంటాయి బేసికల్‌గా. అంటే మనం ఆల్రెడీ సైకో సైబర్నెటిక్స్‌లో దీని గురించి చాలా డీటెయిల్‌గా చెప్పుకున్నాం. బట్ ఇక్కడేందంటే దీని గురించి కొంచెం పైన చెప్పాడన్నమాట నెపోలియన్ హిల్. సో, ఇక్కడ చూడండి మనకు 2 టైప్స్ ఆఫ్ ఇమాజినేషన్. వన్ ఈస్ సింథటిక్ ఇమాజినేషన్ అండ్ సెకండ్ వన్ ఈస్ క్రియేటివ్ ఇమాజినేషన్ ఉంటది. సింథటిక్ ఇమాజినేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒకరు దాన్ని చేసిర్రు. నువ్వు దాన్నేం జేస్తావంటే, ఆ చేసిన దాన్నే నువ్వు కొంచెం నీ ఒక క్రియేటివిటీని అంటే ఆల్రెడీ యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ థింగ్. ఆల్రెడీ కొందరు చేశారు. ఆల్రెడీ చేసుంది. దాన్ని నువ్వేం చేస్తున్నావంటే దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేస్తున్నావు. అది సింథటిక్ ఇమాజినేషన్. అంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది. ఆల్రెడీ ఒక దగ్గర జరిగింది. దాన్ని నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటావు. అంటే వాళ్ళ లైఫ్ బావుంది. నాకు వాళ్ళలాంటి లైఫ్ గావాలి. ఈ కార్ బావుంది. అలాంటి కార్ నాకు గావాలి. ఈ ఇల్లు బావుంది. అంటే ఆల్రెడీ ఒక కట్టిన ఇల్లుని చూసి నాకిలాంటిది కావాలని ఇమాజినేషన్ చేసుకోవడం సింథటిక్ ఇమాజినేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే క్రియేటివ్ ఇమాజినేషన్. క్రియేటివ్ ఇమాజినేషన్ అంటే ఏంటి? అసలెక్కడ లేనిది, ఎక్కడ ఎగ్జిస్ట్ కానిది ఫస్ట్ టైమ్ నీ మైండ్‌లో రావాలి. దానికి చాలా ఎఫర్ట్ పడతది. రైట్? అంటే నీ మైండ్‌లో ఉన్న ఐడియా ఎవ్వరికి కనిపియదు. అది నీకు మాత్రమే కనిపిస్తది. నీ మైండ్‌లో ఉన్న పిక్చర్ ఏదైతే ఉందో నీ మీద నువ్వు పెట్టుకుంటారో ఆ పిక్చర్ నీకు మాత్రమే కనిపిస్తది. దట్ ఈస్ క్రియేటివ్ ఇమాజినేషన్. కాబట్టి ఇక్కడ మనకేందంటే క్రియేటివ్ ఇమాజినేషన్ ఉంటే సక్సెస్ అయితాం. సింథటిక్ ఇమాజినేషన్ ఉంటే సక్సెస్ కామని ఏం లేదు. ఏదో ఒక ఇమాజినేషన్. నీకు సింథటిక్ ఇమాజినేషన్ అని ఉండాలి. క్రియేటివ్ ఇమాజినేషన్ ఉండాలి. సింథటిక్ ఇమాజినేషన్‌లో నీకు ఆల్రెడీ ఇన్‌పుట్స్ ఉంటాయి. ఆ ఇన్‌పుట్స్ యూజ్ చేసుకొని నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటావు. క్రియేటివ్ ఇమాజినేషన్‌లో నీకేమి ఇన్‌పుట్స్ ఉండవు. యూ హావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఇమాజినేషన్. ఎక్కడైతే ఇమాజినేషన్ ఉంటదో అక్కడ గోల్ చాలా బలంగా ఉంటదనేది ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు సింథటిక్ ఇమాజినేషన్‌ని అడాప్ట్ చేసుకుంటావా? క్రియేటివ్ ఇమాజినేషన్ అడాప్ట్ చేసుకుంటావా? ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఇట్స్ కంప్లీట్‌లీ యువర్ చాయిస్. బట్ రిమెంబర్ వన్ థింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన బాడీ ఎలాంటిదంటే మన బాడీ ఎట్లా తయారు చేసిర్రంటే, ఎలాంటి దాన్నైనా ఓవర్ సమ్ పీరియడ్ అంటే కొన్ని రోజులు నువ్వు దాన్ని రెపిటేషన్స్ అంటే రెగ్యులర్‌గా దాన్ని నువ్వు చేస్తుంటే, దానికి అడాప్ట్ అయ్యే కెపాసిటీ మన బాడీకుంటది. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి తినగా వేమో తీపయితదంట. అంటే వేప చెట్టు వేప గింజ ఫస్ట్ తింటే చేదుండి తలకాయ అంతా ఖరాబ్ అయితది. కదా! కానీ తినంగా ఏమైతది తీయగైతది. అంటే ఏంది బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటది. ఒకరోజు స్నేకొచ్చి కరిచిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ డే రోజు చాలా ఎఫెక్ట్ అయితాం. అదే రోజొచ్చే స్నేక్‌తో కరిపించుకో అంటే స్నేక్ విషం గూడా మనకి ఏం హాని చేయలేదు. అంటే బాడీ దానికి తగ్గట్టు అడాప్ట్ చేసుకుంటది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నీకు సింథటిక్ ఇమాజినేషన్, క్రియేటివ్ ఇమాజినేషన్ రావాలంటే యూ హావ్ టు పుట్ ఇన్ రెప్స్. ఎక్కువ సార్లు రెపిటేషన్స్ జేయాలి. ఎక్కువ సార్లు కూర్చోవాలి. కూర్చొని ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ చేస్తూ ఆ క్రియేటివ్ ఇమాజినేషన్ అనే ఒక ఫ్యాకల్టీ నీ బ్రెయిన్‌లో డెవలప్ అయితది. నువ్వు చేసిన ప్రతి పని క్రియేటివ్‌గా చేస్తావు. చూడండి కొందరు జనాలుంటారు. అరే! వీళ్ళు ఇంత క్రియేటివ్‌గా ఎట్లుంటారు? ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఆయన తీసుకున్న ప్రతి ఒక్కటి క్రియేటివ్‌గా తీసుకుంటాడు. ఎవ్రీ స్టార్టప్ ఈస్ క్రియేటివ్ స్టార్టప్. గమనించండి అంత క్రియేటివ్ ఎక్కడి నుంచి వస్తదంటే, ఆయన లోపటున్న క్రియేటివ్ ఇమాజినేషన్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి చేసే ప్రతి పనిలో క్రియేటివిటీ కనబడుతది. ట్రై టు అండర్‌స్టాండ్ థిస్. కాబట్టి ఇప్పుడు మనకి ఇమాజినేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఎందుకంటే ఇమాజినేషన్ నుంచే మనకేమొస్తాయి? ఐడియాస్ ఒస్తాయి. రైట్? ఆ ఐడియాస్‌కి ప్రాపర్‌గా ఆర్గనైజ్‌గా ప్లాన్ చేస్తే మనకేమొస్తది? రిజల్ట్ ఒస్తది. సో, మనకి రిజల్ట్ గావాలి, సక్సెస్ గావాలంటే నీకు గావాల్సింది ప్రాపర్ సెట్ ఆఫ్ ఐడియాస్ అండ్ టూల్స్. ఆ ప్రాపర్ సెట్ ఆఫ్ ఐడియాస్ అండ్ టూల్స్ మనకేం నుంచి వస్తాయి? రైట్ ఫ్రమ్ అవర్ ఇమాజినేషన్. సో, మనం ఇమాజినేషన్ చేసుకోకుండా మనకు ఐడియాస్ జనరేట్ చేయలేం. ఐడియాస్ లేకుండా రిజల్ట్స్, సక్సెస్ తెచ్చుకోలేం. కాబట్టి రూట్ కాజ్ ఏంటి? యువర్ ఇమాజినేషన్. అక్కడి నుండే ప్రతి ఒక్కటి స్టార్ట్ అయిద్ది. కాబట్టి ఫ్రెండ్స్ దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కోకో కోలా గురించి మాట్లాడాడు. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు. ఒక స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు. అంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారంటే ఏ విధంగా సక్సెస్ అయ్యారంటే వాళ్ళ దగ్గర ఏం లేనప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి అని ఇమాజినేషన్ చేసుకోవడం వల్లనే వాళ్ళు సక్సెస్ అయ్యారని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ కన్విన్స్ అయ్యే విధంగా చెప్పాడన్నమాట. కాబట్టి గమనించండి ఇప్పుడు నీ దగ్గర చేతిలో రూపాయి లేదు. కానీ నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,00,00,000 ఉన్నాయనుకోని ఫీల్ అవ్వు.
అంటే 10,00,00,000 నీ జేబులో ఉంటే నువ్వు ఇట్లనే బిహేవ్ చేస్తావా? నీ వే ఆఫ్ థింకింగ్ ఇట్లనే ఉంటదా? నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇట్లనే ఉంటదా? నీ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్ ఇట్లనే ఉంటదా? అన్నీ మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర రూపాయి లేకున్నా నువ్వు ఆల్రెడీ 10,00,00,000 నీ దగ్గరున్నయి. అప్పుడు ఎట్లా నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటదో, నీ యాటిట్యూడ్ ఎట్లుంటదో, ఇప్పుడు నీ దగ్గర రూపాయి లేకున్నా గూడా నీ యాటిట్యూడ్ అట్లనే పెట్టుకో. అప్పుడేమైతదంటే ఆ యాటిట్యూడ్ నీకు అలవాటై ఏదో రోజు అది రియాలిటీలో కనబడుతది. ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. ట్రై టు అండర్‌స్టాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం మేనిఫెస్టేషన్ అని గూడా అంటాం. రైట్? కాబట్టి ఇమాజినేషన్ నుంచే మనకు ఐడియాస్ ఒస్తాయి. ఇమాజినేషన్ నుంచే మనకి ఆ క్రియేటివ్ మెకానిజం మన లోపల డెవలప్ అయితది. ఎప్పుడైతే నువ్వు క్రియేటివ్ మెకానిజం డెవలప్ అయితదో డెఫినైట్‌లీ యూ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ రిచెస్. నువ్వు బాగా సక్సెస్‌ని అట్రాక్ట్ జేస్తావు. బాగా రిచ్‌ని అట్రాక్ట్ జేస్తావన్నమాట. కాబట్టి వి డోంట్ నీడ్ టు చేజ్ ద సక్సెస్. వి డోంట్ నీడ్ టు చేజ్ ద మనీ. మనీ హాస్ టు చేజ్ అస్. సక్సెస్ హాస్ టు చేజ్ అస్. కాబట్టి మనం వాల్యుబుల్ అవ్వాలి. మనం వాల్యుబుల్ అవ్వాలంటే మన లోపల ఉన్న ఫ్యాకల్టీస్‌ని మనం ఇంప్రూవ్ జేసుకోవాలి. దట్ ఈస్ కంప్లీట్‌లీ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఇమాజినేషన్ క్రియేటివ్ మెకానిజం పెరగడానికి కొందరికి 1 ఇయర్ పట్టొచ్చు. కొందరికి 5 ఇయర్స్ పట్టొచ్చు. కొందరికి 10 ఇయర్స్ పట్టొచ్చు. కొందరికి 20 ఇయర్స్ పట్టొచ్చు. బట్ నువ్వు కష్టపడితే, సిన్సియర్‌గా హార్డ్ వర్క్ చేసి, నీ కల పైన నీకు 100% నమ్మకం ఉండి, నీ గోల్ పైన నీకు ఫుల్ డిటర్మినేషన్‌తోనుంటే 100% ఈ క్రియేటివ్ ఇమాజినేషన్, క్రియేటివ్ మెకానిజం మన లోపల డెవలప్ అయితదని దేర్ ఆర్ సో మెనీ ప్రూఫ్స్ అని కూడా మనకి నెపోలియన్ చెప్పాడు. కాబట్టి లెట్స్ స్టార్ట్. ఈరోజు నుంచి మనం గూడా మన లోపట ఈ గాడ్ గివెన్ గిఫ్ట్ క్రియేటివ్ మెకానిజంని, క్రియేటివ్ ఇమాజినేషన్‌ని మనం మన లోపట ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేద్దాం. బై గివింగ్ సమ్ రెపిటేషన్స్. డైలీ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కూర్చొని మైండ్ మొత్తం స్విచ్ ఆఫ్ చేసేసి, నీకేం గావాలి? నువ్వేమవుదాం అనుకుంటున్నావు? క్లియర్‌గా, క్రిస్టల్‌గా దాని గురించి థింక్ చెయ్యి. దాని గురించి ఫీల్ అవ్వు. దాని గురించి నువ్వు ఐడియాస్ జనరేట్ చేయడానికి ట్రై చెయ్యి. డెఫినిట్‌గా చూద్దాం అది మనకి ఎక్కడి వరకు హెల్ప్ అయితదో చూద్దాం. డెఫినిట్‌లీ ఇది నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చిన టాపిక్ అనమాట. సో మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో. టేక్ కేర్ ఎవ్రీబడీ.